144 సంవత్సరాలకి వచ్చే మహాకుంభమేళాకి మేము వెళ్తున్నామన్నమాట. ప్రయాగ్రాజ్లో ఇది జరుగుతుందండి. మేము బస్ అనేది మాట్లాడుకున్నాము. ఒక్కరికి 16,500 అయితే తీసుకున్నారు. సో ప్రయాగ్రాజ్ ఒక్కటే పెట్టుకున్నామండి, ఎందుకంటే చాలా చాలా క్రౌడ్ ఉంది. కొన్ని కోట్లాది మంది వస్తున్నారు అనమాట మహాకుంభమేళాకి. సో మా బస్ వాళ్ళే ఫుడ్ కూడా, అకామిడేషన్ కూడా మొత్తం వాళ్ళే అనమాట. సో అన్న వాళ్ళే ప్రిపేర్ చేసి మరి ఫుడ్ అనేది ఇస్తారు మాకు. సో ఎక్కడికంటే అక్కడ ఆపేసి ఫుడ్ అనేది చేసుకొని మేము తింటాం అన్నమాట. సో హోటల్ కూడా వాళ్ళే బుక్ చేశారు. సో ఇదంతా చూసిన వాళ్ళంతా మా బ్యాచ్ అన్నమాట, అంటే బస్ వాళ్ళు అన్నమాట. ఏసీ స్లీపర్ బస్ అండి మేము వెళ్తున్నది. ఇది వాళ్ళు మాకు ఇచ్చిన అకామిడేషన్ దగ్గర. అక్కడ కూడా వాళ్ళు మొత్తం ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నారనమాట. అక్కడే ఫ్రెష్గా మాకు చేశారు. సో అటు సైడ్ వెళ్ళినప్పుడు మాత్రం చాలా కష్టం అవుతుంది మనకి తినడానికి. సో అసలు చాలా చాలా ఇబ్బందులు ఫేస్ అవుతారు. అందుకనే ఈ అన్ననే అనమాట మాకు ఫుడ్ అంతా ప్రిపేర్ చేసింది. సో అలాగే అక్కడ కొంచెం టైం ఉంటే కొంచెం ఎంజాయ్ చేసామన్నమాట. సో కొంచెం మూడ్ అనేది చేంజ్ అవుతుంది కదా, అలా కొద్ది కొద్దిగా చిన్న చిన్న సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్లు అయితే వేసాము అందరం. చాలా బాగా అనిపించింది. సో అంకుల్ ఆంటీస్ వాళ్ళైతే అసలు ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారో. ఈ అంకుల్ మాత్రం చాలా బాగా డ్యాన్స్ వేశారండి. అసలు అంటే ఈ ఏజ్లో కూడా వాళ్ళు యంగ్ ఎనర్జెటిక్గా ఉన్నారంటే చాలా చాలా అసలు సూపర్ అనమాట. వాళ్ళ ఏజ్లో మేము ఎలాగ ఉంటామో మాకైతే అస్సలు తెలియదండి. మేము ఇంకా ప్రయాగ్రాజ్కి వెళ్ళిపోయాము. అక్కడి నుంచి బైక్స్ అనేది మేము మాట్లాడుకున్నాం. పర్ పర్సన్ 800 రూపీస్ అయితే తీసుకున్నారు. చూసారండి, మీరు కనుక వెహికల్స్లో వస్తే ఇలా స్ట్రక్ అయిపోయేవాళ్ళు. మేము అలా చేయకుండా బైక్స్లో అయితే వెళ్ళిపోయాము. మేము ఎండ్లో వెళ్ళామన్నమాట. సో అప్పటికి కూడా పిచ్చ పిచ్చ జనాలు, ఫుల్ క్రౌడ్, అసలు చెప్పలేను, అంతమంది, లక్షల మంది జనాలు. అసలు తట్టుకోలేకపోయాను ఆ జనాలంతా, ట్రాఫిక్ని అంతా చూసి. అందుకే మేము బైక్స్ అనేది మాట్లాడుకున్నాం. మాకైతే చాలా బాగా అనిపించింది. బైక్స్ వాళ్ళు షార్ట్ కట్స్లో మనకి తీసుకెళ్ళిపోయారనమాట సంగమం దగ్గరికి. మనం సంగమం దగ్గరికి వెళ్ళాక అక్కడి నుంచి మాకు బోట్స్ అనేది ఉంటాయన్నమాట. పర్ పర్సన్ 1,500 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు త్రివేణి సంగమంకి వెళ్ళడానికి. మేము ఖచ్చితంగా త్రివేణి సంగమంలోనే స్నానం చేద్దామని అనుకున్నాము, ఎందుకంటే కొంతమంది ఘాట్స్లోనే స్నానం అనేది చేస్తున్నారు. బట్ మేము అలా వద్దు, మాకు త్రివేణి సంగమమే కావాలి. మెయిన్ యమున, గంగా, సరస్వతి కలిసే దగ్గరే మేము స్నానం చేస్తామని చెప్పేసి వాళ్ళకి చెప్తే వాళ్ళే ఒక బోట్ అనేది మాట్లాడారనమాట. పర్ పర్సన్ 1,500 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. కానీ కుంభమేళా మాత్రం 144 ఇయర్స్కి వచ్చిందండి. సో మా ఏజ్లో ఉన్నప్పుడు అది వచ్చిందంటే మాకు చాలా హ్యాపీగా అనిపించింది. వెళ్ళడం కూడా మా అదృష్టమే అనుకోవాలి. ఇక్కడ పారాగ్లైడింగ్ కూడా ఉందండి. ఇక్కడ అఘోరాలు ఉన్నారండి, అండ్ నాగ సాధువులు, బైరాగులు కూడా ఉన్నారండి. సో మేము వెళ్ళినప్పుడు వాళ్ళు ఎవ్వరు లేరు, ఎందుకంటే వాళ్ళు జస్ట్ 30 డేసే ఉంటారంట. 30 డేస్ ఆర్ 15 డేసే ఉండి వాళ్ళు వెళ్ళిపోతారనమాట. ఇదే అండి మనకి త్రివేణి సంగమం. ఇలా కనిపిస్తుంది కలర్. గంగా, యమున, సరస్వతి అనమాట. సరస్వతి నది అంతర్వాహిని అనమాట, లోపల నుంచి వస్తుంది. గంగా, యమున మనకి కనిపిస్తారనమాట. ఇలా మేము బోట్ మాట్లాడుకొని, మా ఫ్రెండ్ అనమాట సాహితి, సో మా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్, మొత్తం ఫ్యామిలీసే వెళ్ళామన్నమాట. కుంభ్ అంటే అమృత కలశం, మేళా అంటే ఉత్సవం. మనం అన్ని పుణ్య నదుల్లో స్నానం చేస్తే ఎంత ఫలితం ఉంటుందో, ఈ ఒక్క కుంభమేళాలో స్నానం చేస్తే అంతకన్నా ఎక్కువ ఫలితం ఉంటుందట. అసలు కుంభమేళా ఏంటి, ఎందుకు జరుపుకుంటారు, నేనిప్పుడు చెప్తాను. క్షీరసాగర మదనం అప్పుడు దేవతలు, రాక్షసులు అమృతం కోసం మేలు పర్వతాన్ని కవ్వంగా చేసుకొని, వాసుకుని తాడుగా మలుచుకొని క్షీరసాగర మదనాన్ని మొదలుపెట్టారు. అందులోని అమృత చుక్కలు వేద భూమిలో 4 ప్రదేశాల్లో పడ్డాయి. అవి హరిద్వార్, త్రివేణి సంగమం, ప్రయాగ్రాజ్, ఇంకా ఉజ్జయిని, నాసిక్లో పడ్డాయన్నమాట. ఈ 4టిని అమృత క్షేత్రాలు అని అంటారు. 12 సంవత్సరాలకి ఒక్కసారి పూర్ణ కుంభమేళా జరుగుతుంది. ప్రయాగ్రాజ్, హరిద్వార్లో 6 సంవత్సరాలకి ఒక్కసారి అర్ధ కుంభమేళా కూడా జరుగుతుంది.
ఈ కుంభమేళా 144 సంవత్సరాలకి వచ్చింది కాబట్టి మహాకుంభమేళా అని అంటారు. అది ఈ సంవత్సరం 2025లో వచ్చింది. ఇక్కడ సాధువులు చాలా ప్రత్యేకంగా ఉంటారు. పూర్ణ కుంభమేళాలో అయినా, అర్ధ కుంభమేళాలో అయినా, మహాకుంభమేళాలో అయినా ఫస్ట్ సాధువులు స్నానం చేశాకే భక్తులు స్నానం చేయాలట. కుంభమేళాలో సూర్యుడికి నమస్కరించి 3 సార్లు మునకలు వేస్తే మన పాపాలన్నీ పోతాయని ప్రజల నమ్మకం. మనం చేసిన పాపాలే కాకుండా జన్మ జన్మల్లో అంటే మనము మన పూర్వీకులు వాళ్ళ పూర్వీకులు తాతలు ముత్తాతలు చేసిన పాపాలు కూడా తొలగిపోతాయని అంటారు. ఇక్కడ వేణీ దానం చాలా ప్రత్యేకంగా ఉంటుందట. ఎవరైనా ఆడవారు వెంట్రుకలు ఎక్కడ ఇవ్వకూడదు అంటారు కదా, కానీ ఈ ప్రయాగ్రాజ్లో వెంట్రుకలు ఇస్తే చాలా మంచిది అంటారు. ఇంకా ఇక్కడికి వచ్చిన ప్రజలు పిండ ప్రదానాలు తప్పకుండా చేయాలి. వాళ్ళ పూర్వీకుల ఆత్మశాంతి కలుగుతుందట. ఇక్కడ మేము వెళ్ళినప్పుడు మా నాన్న వాళ్ళు కూడా చేశారనమాట. ఇక్కడ మా తాతయ్య వాళ్ళకి వాళ్ళ తాతయ్య వాళ్ళకి పూర్వంలో వాళ్ళు చేసిన పాపాలు కూడా తొలగిపోతాయి అన్నమాట. ఇక్కడ ఏది చేసినా అంత విశిష్టతగా ఉంటుంది. ఇక్కడ చుట్టుపక్కల చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయన్నమాట. బడే హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది. ఇక్కడే మాధవేశ్వరి ఆలయం కూడా ఉంటుందన్నమాట. శక్తిపీఠం అండి అది కూడా. సాయంకాలం అప్పుడు గంగా హారతి ఉంటుందండి, చాలా బాగుంటుందంట. కానీ మేము చూడలేదు, ఎందుకంటే మేము వెళ్ళినప్పుడు చాలా క్రౌడ్గా ఉంది. ఇదండి మన కుంభమేళా విశేషాలు. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేయండి, ఫాలో చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మా కుంభమేళా చాలా బాగా జరిగింది. కుంభమేళా అంటే ఈ స్టోరీ ఎవరికి తెలియదు. సో వాళ్ళందరికీ ఈ వీడియోని అయితే షేర్ చేయండి. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ.